నమస్తే. నా పేరు డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్. అయితే జనరల్‌గా ఇప్పుడు మనకొక సీజన్ జూలై నుంచి మొదలు పెడితే డిసెంబర్, జనవరి వరకు పిల్లల్లో ప్రతి ఒక్క పిల్లల్లో చాలా మట్టుకి పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్లనో లేక రకరకాలటువంటి కారణాల వల్ల ఏమవుతుంది అనంటే పిల్లల్లో దగ్గు గానీ, జలుబు గానీ, జలుబు గానీ లేకపోతే కోల్డ్, కఫ్, ఫీవరు, ఇంకొకటి బ్రెత్‌లెస్‌నెస్ ఇలాంటి రకరకాల కారణాలు ఉంటాయి. బ్రెత్‌లెస్‌నెస్ అంటే డిస్నియా. అయితే చాలామంది పిల్లల్లో మనం జనరల్‌గా చూసేది ఏంటి అంటే పిల్లలు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే టాన్సిలైటిస్, అడినాయిడ్స్. పిల్లల్లో కామన్ కంప్లైంట్ ఏంటంటే టాన్సిలైటిస్, అడినాయిడ్స్. సో ఇవి ఎప్పుడు ఎక్కువ వస్తాయి మనకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ టైమ్స్‌లో ఏమవుతుంది అంటే టెంపరేచర్ తక్కువ ఉండడం వల్ల బ్యాక్టీరియా, వైరస్ యాక్టివ్ ఉండడం వల్ల ఈజీగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లల్లో ఏమవుతుంది ఈజీగా అటాక్ చేస్తుంది. ఇంకొకటి ఏ పిల్లల్లో ఏ ప్రాబ్లం ఇప్పుడు మనకు టాన్సిలైటిస్ అని అంటే మనము టార్చ్ చేసి చూస్తే టాన్సిల్స్ ఇడు ఉన్నాయని తెలుస్తుంది. కానీ అడినాయిడ్స్ ఉన్నప్పుడు పిల్లల్లో మనకి ఎలాంటి ఈ అడినాయిడ్స్ ఉన్నాయా లేవా అని ఎలా తెలుస్తుంది? ఇంకొకటి ఈ టాన్సిల్స్, అడినాయిడ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? మనకి భారతదేశానికి భారత సైన్యం ఎలానో ప్రహారీ గోడలాగా యుద్ధ సమయంలో మనతో ఈ మిలిటరీ ఎలా యుద్ధం చేస్తుందో సేమ్ ఈ టాన్సిల్స్ మన గొంతు ఇరువైపులా ఉండేటివి. ఇంకొకటి ఏంటంటే అడినాయిడ్స్ ముక్కు వెనకాల భాగంలో ఉండేటివి. మన బ్యాక్టీరియా తోటి, వైరస్ తోటి లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తోటి ఎలాంటి వైరస్ని మన శరీరంలోకి ప్రవేశించకుండా ఇవి ఏం చేస్తాయంటే కాపాడుతుంటాయి, దాంతో ఫైట్ చేస్తుంటాయి. సో ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుందో ఏమవుతుంది ఈ అడినాయిడ్స్ ఇన్ఫ్లేమ్ అవుతాయి. అంటే ముక్కు వెనకాల భాగంలో ఉన్న అడినాయిడ్స్ ఇన్ఫ్లేమ్ అవ్వడప్పుడు ఇంత చిన్నగా ఉన్నది పెద్దగా అయిపోతుంది. ఎప్పుడైతే పెద్దగా అవుతుందో ముక్కు మూసుకుపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ముక్కు మూసుకుపోవడం జరుగుతుందో స్టఫీ నోస్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. అప్పుడు పిల్లలకి గాలి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. గాలి తీసుకోవడానికి ఇబ్బంది అయిపోయినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు మౌత్ బ్రీతింగ్ అంటే నోటి నుంచి గాలి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ పిల్లలు ఎప్పుడైతే ఇలా పెట్టుకొని నోటి ద్వారా గాలి తీసుకోవడం జరుగుతుందో ఇంకొకటి వీళ్ళు కూర్చున్నప్పుడు ఓకే, పడుకున్నప్పుడు ఏమవుతుంది అంటే గ్రావిటీ తక్కువైపోయేసరికి ఇంకా ఎక్కువ ప్రెషర్ తీసుకొని గాలి తీసుకోవాల్సి వస్తుంది. సో నిద్రపోయిన సమయంలో వీళ్ళకి ఏమవుతుందంటే ఎవరైతే గుడక ఎక్కువ పెడతారో నోటి ద్వారా గాలి తీసుకుంటారో నోరు తెలిసి నిద్రపోతారో వీళ్ళకు దాంతోపాటు ముక్కు మూసుకుపోవడం వల్ల జరగపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే కోల్డ్, కఫ్, రన్నింగ్ నోసు, స్టఫీ నోసు ఇవన్నీ డెవలప్ అవుతాయి ఈ పిల్లల్లో. దాంతోపాటు ఏమవుతుంది అని అంటే ఎప్పుడైతే నోటి ద్వారా గాలి తీసుకోవడం జరుగుతుందో వీళ్ళకు ఇరువైపులు ఉన్న టాన్సిల్స్ కూడా ఇన్ఫెక్షన్ అయిపోతాయి. ఎందుకంటే గాలి డైరెక్ట్ నోటి ద్వారా పోవడం వల్ల ఈ బ్యాక్టీరియా, వైరస్ అనేటివి ఈ టాన్సిల్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సో దాంతోపాటు నోటి ద్వారా ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే లంగ్ ఇన్ఫెక్షన్ కూడా డెవలప్ అవుతుంది, బ్రాంకైటిస్ డెవలప్ అవుతుంది, ఇంకా రకరకాల సమస్యలు ఉంటాయి. సో వీళ్ళకు ఫ్రీక్వెంట్గా కోల్డ్ రావడము, కఫ్ రావడము, హెడేక్ రావడము ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఈ పిల్లలు ఎక్కువ ఇన్ఫెక్షన్ల బారిన పడతారు కాబట్టి డల్నెస్, డిజీనెస్, డ్రౌజినెస్ అనేది ఉంటుంది. సో దీంతోపాటు ఈ డల్నెస్, డిజీనెస్ వల్ల ఈ పిల్లల్లో ఏమవుతుంది అని అంటే యాక్టివిటీ సరిగా ఉండదు, ఫేస్ ముభావంగా ఉంటుంది. ఇంకొక డల్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఎదుగుదల కూడా వయసుకు తగ్గట్టు హైట్ ఉండరు, గ్రోత్ ఉండదు, ఎప్పుడు ముభావంగా ఉంటారు. ఇవన్నీ అడినాయిడ్స్ యొక్క లక్షణాలు. సో మళ్ళీ ఇంకొకటి ఏమవుతుందంటే ఇంకా గ్రేడ్ 4 అడినాయిడ్స్లో ఏమవుతుంది అని అంటే ఫేస్ అనేది ఎలాంగేట్ అయిపోయి ఓవర్లాపింగ్ ఆఫ్ టీత్, క్రౌడింగ్ ఆఫ్ టీత్ అంటే ఇట్లా టీత్ ఇవన్నీ ఓవర్లాప్ అయిపోయి ఈ గద్వా అంటారు కదండి ఇది కూడా ప్రెస్ అయిపోతుంది. సో ఇవన్నీ ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో ఇవన్నీ రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? ఇలాంటి పేషెంట్స్కి ఇలాంటి వీళ్ళకి ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేయాలి అని అంటే నేను మీకు ఒక మంచి డ్రింక్ చెప్తానండి. గ్లైట్ డ్రింక్ అంటారు. గ్లైట్ డ్రింక్ అంటే అంటే జీ అంటే జింజర్, ఎల్ అంటే లెమన్, ఐ అంటే ఇండియన్ బేసిల్ అంటే తులసి, మళ్ళీ హెచ్ అంటే హనీ, టీ అంటే టర్మరిక్. సో ఈ పిల్లలకు డైలీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో కొంచెము తేనె, నిమ్మరసము, కొంచెం పసుపు వేసి అలాగే ఇంకా జింజర్, ఇంకా గార్లిక్ అవి స్క్వీజ్ చేసి ఆ నీళ్ళలో కలిపి తాగిపియడం వల్ల ఏమవుతుంది అని అంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, బ్యాక్టీరియా, వైరస్తో కొట్లాడుతుంది. సో దాని ద్వారా ఏమవుతుంది అని అంటే మనకు అడినాయిడ్స్ ఏదైతే స్వెల్ అయ్యి, ఇన్ఫ్లేమ్ అయ్యి, ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నాయో అవి తగ్గిపోతాయి. మెల్లిమెల్లిగా సైజ్ తగ్గిపోవడం వల్ల మీకు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది వాళ్ళు ముక్కు ద్వారా గాలి తీసుకోవడం పెరుగుతుంది. తద్వారా ఏమవుతుంది అని అంటే మెల్లిగా నోరు ఎప్పుడైతే ముక్కు ద్వారా గాలి తీసుకోవడం పెరుగుతుందో అప్పుడు నోరు మెల్లిమెల్లిగా మూయడం జరుగుతుంది. దాని తర్వాత గురక కూడా తగ్గిపోతుంది. ఇలా చేయడం వల్ల మనము పిల్లల్లో ఈ చలికాలంలో కానీ వర్షాకాలంలో వచ్చే ఫ్రీక్వెంట్ కోల్డ్, కాఫ్ లేకపోతే అలర్జిక్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే అడినాయిడ్స్, టాన్సిలైటిస్ను ఇవన్నీ మనము వీటి నుంచి వాళ్ళకు ఉపశమనం కల్పించవచ్చు.
మళ్ళీ హోమియోపతిలో ఏంటి అని అంటే దీనికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. హోమియోపతిలో ఎలా ఉంటాయి అని అంటే రైట్ సైడ్ అయితే ఒక మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది, లెఫ్ట్ సైడ్ అయితే ఒక మెడిసిన్. ఇప్పుడు జనరల్గా ముక్కు మూసుకపోతుంది అనుకోండి, ముక్కు మూసుకపోతే ఏమవుతుంది అని అంటే వీళ్ళకి గాలి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఆర్సనిక్ ఆల్బమ్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అని అంటే మన ముక్కు మూసుకపోయి మ్యూకస్ అంతా చేరిపోయి కఫం అంతా నిండుతుంది కదా, ఆ కఫంని పల్సగా చేసేసి ముక్కు ద్వారా మళ్ళీ మనకు కోల్డ్ డెవలప్ అయిపోయి అంటే మెల్లిమెల్లిగా ఆ కఫం అంతా బయటకు వచ్చేలా చేస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మనకు నోస్ అంతా ఓపెన్ అయిపోయి మళ్ళీ గాలి తీసుకోవడం జరుగుతుంది. అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, రైట్ సైడ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్సాల్ అని ఒక మెడిసిన్ ఉంటుంది, అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే టాన్సిల్స్ ఇన్ఫ్లేమ్ అయిపోయి ఎల్లో ఉండి నోటి నుంచి దుర్వాసన వచ్చేసి గొంతు నొప్పి వచ్చేసి నీళ్ళు తాగాలన్న ఇబ్బంది అనిపించినప్పుడు అలాంటి కండిషన్లో మీకు మెర్క్సాల్ అని ఒక మెడిసిన్ చాలా పనిచేస్తుంది. ఇంకొకటి లైకోపోడియం అనే మెడిసిన్ ఉంటుంది. థ్రోట్ అంతా స్వెల్ అయిపోయి థ్రోట్ అంతా రెడ్గా ఉండి ఎల్లోయిష్గా మీకు దగ్గినప్పుడు కానీ ఏమన్నా ఎల్లోయిష్ డిశ్చార్జెస్ అంటే తెమ్మడ ఎల్లో కలర్గా ఉన్నప్పుడు మీకు లైకోపోడియం అని ఇలా మెడిసిన్ పనిచేస్తుంది. ఇలా చాలా రకాల హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి. సో మీరు దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ని సంప్రదించండి, లేదంటే తెలియజేసిన మా నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. హోమియోపతి మెడిసిన్స్ వాడండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి సర్జరీస్ లేకుండా టాన్సిలైటిస్కి అడినాయిడ్స్కి హోమియోపతిలో బ్రహ్మాండమైన చికిత్స ఉంది. థ్యాంక్ యూ.